iPhone 13 మా దగ్గరికి వచ్చి గోపాల్పేట పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. తనను రామాంజీ అనే వ్యక్తి తనతో పాటు కారులో వస్తున్న వ్యక్తులు ఇద్దరిని బుద్ధారాం దగ్గర ఉన్న రోడ్డు మీద నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మీద ఒక ముగ్గురు వ్యక్తులు కారుని ఆపి కొట్టి తమ దగ్గర ఉన్న 3 సెల్ ఫోన్లు మరియు 1500 రూపాయలు కాల్కొని వెళ్ళారని కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే ఎస్ఐ, ఇన్స్పెక్టర్, డిఎస్పీలు ముగ్గురు అది దోపిడీ కేసు అన్న అంచనాకు వచ్చి వెంటనే పరిగెత్తి సీన్లోకి వెళ్ళి మొత్తం చూసుకొని వివరాలు సేకరించి కావాల్సిన ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకొని సాయంత్రం వరకు ఒక కంప్లైంట్కి వచ్చి ఈరోజు మార్నింగ్ ఈ నేరానికి పాల్పడ్డ బోధే రామాంజనేయులు అలియాస్ రామాంజీ కేటీ దొడ్డి మండలం జోగులాంబ గద్వాల జిల్లా వ్యక్తి మరియు పొడుగు రాజేష్, యేషమోని విజయ్ కుమార్, మొహమ్మద్ సల్మాన్, చెన్నూరు అశోక్ అనే ఈ 5గురిని ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. వారి దగ్గర నుండి దొంగతనం దోపిడీ చేసిన ఐఫోన్, టెక్నోస్పార్క్ ఫోన్ మరియు శాంసంగ్ A14 మరియు దోపిడీ చేయబడిన నగదు పూర్తిగా 1500 రూపాయల నగదు కూడా వాళ్ళ దగ్గర నుండి రికవరీ చేసి ఈరోజు మార్నింగ్ అరెస్ట్ పెట్టడం జరిగింది. అయితే దీనిలో విషయం ఏంటంటే ఈ అహ్మద్ యొక్క షేక్ అహ్మద్ అనే ఆయన తాను మన విజయవాడలో తన తమ్ముడు తన ఇంటి నుండి 80,000 రూపాయలు తీసుకొని వెళ్ళి ఒక సెల్ ఫోన్ ఐఫోన్ కొనుక్కున్నాడని చెప్పి తర్వాత మిగతా ఖర్చు చేస్తున్నాడని దుబారాగా ఖర్చు చేస్తున్నాడని విషయం తెలుసుకొని వెంటనే తన అమ్మ ఆదేశాల మేరకు తమ్ముడు తీసుకుంటాను కారును రెండుకు తీసుకొని తనకు చేదోడుగా ఉంటాడని తన ఫ్రెండ్ రామాంజని అలియాస్ రామాంజని ఎక్కించుకొని విజయవాడ వెళ్ళడం జరిగింది. విజయవాడలో తన మామ ఎవరైతే మేనమామ ఇంట్లో ఉంటున్న తమ్ముని ఇర్ఫాన్ కలవడం జరిగింది. ఇర్ఫాన్ అడగడం జరిగింది, అరే ఇర్ఫాన్ అమ్మ పిలుస్తుంది ఇంటికి రా అని చెప్తే నేను రాను, నేను ఇక్కడే జీవనోపాధిస్తాను, ఇక్కడే బతుకుతాను తెలియజేయడంతో వాళ్ళ అమ్మకు చెప్పడంతో అమ్మ యాక్సెప్ట్ చేయడంతో తాను ఏదైతే 80,000 ఇంటి నుండి తీసుకొని వెళ్ళి ఒక సెల్ ఫోన్ కొనుక్కోవడం, ఆ iPhone 13 ఆ ఫోను మరియు ఇతర కొంత డబ్బు కూడా తీసుకొని దారి ఖర్చు తీసుకొని రిటర్న్ వస్తున్నప్పుడు తనతో తీసుకెళ్ళిన ఈ పోయే రామాంజనేయులు అలియాస్ రామాంజీ ఒక ప్లాన్ వేసుకున్నాడు. ఈ ఐఫోన్ ఎట్లయినా కొట్టేయాలని చెప్పి తనకు దూర వరుసకు మామయ్యే రాజేష్ అనే వ్యక్తి, బుద్ధారం చెందిన వ్యక్తికి ఫోన్ చేయడం జరిగింది. అయితే రాజేష్ అప్పుడు నేను హైదరాబాద్లో ఉన్న తన స్నేహితులను అరేంజ్ చేస్తా ఈ దోపిడీ కోసం అని చెప్పి తన స్నేహితులను అరేంజ్ చేయడం జరిగింది. దానిలో యేషమోని విజయ్ కుమార్, మొహమ్మద్ సల్మాన్, చెన్నూరు అశోక్ ఈ ముగ్గురు ముందుకు వచ్చి రాజేష్ యొక్క మన యాక్టివా బండి తీసుకొని వచ్చి వీళ్ళు ఎప్పుడు ఏ రకంగా వస్తున్నారనే విషయం క్షణక్షణం తెలుసుకుంటూ అంటే ఈ రామాంజనేయులు తెలియజేస్తున్నారు, మేము పలానా పెట్రోల్ బంక్లో ఉన్నాం, ఒక అరగంట మీరు రెడీ అయ్యే వచ్చేసరికి నేను స్టార్ట్ అవుతామని చెప్పి చెప్పడం, అట్లా వీళ్ళ దారి నుండి ఎక్కడ ఉన్న లొకేషన్ షేర్ చేసుకుంటా వస్తూ ఉంటే వీళ్ళు బుద్ధారాం అవతల ఈ నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో కారు ఆపడం జరిగింది. అయితే ఈ కారు నడిపే వ్యక్తి కూడా రామాంజనేయులు ఎవరో గమనాలు, తాను అహ్మద్ నిద్రలో ఉన్నాడు. కారు ఆపి వెంటనే వీళ్ళు ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో కారు ఆపిన వెంటనే అహ్మద్ కొట్టడం, అతని దగ్గర నుండి సెల్ ఫోన్ లాక్కోవడం మరియు ఈ అనుమానం రాకుండా లేదు రామాంజనేయుల దగ్గర ఉన్న కూడా సెల్ ఫోన్ కూడా లాక్కోవడం, తర్వాత క్యాష్ కూడా లాక్కొని పారిపోవడం జరిగింది. ఈ విషయం మనకు సమాచారం రాగానే ఎస్ఐ నరేష్, గోపాల్పేట ఎస్ఐ నరేష్ మరియు ఇన్స్పెక్టర్ కృష్ణ మన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ చేసి వాళ్ళను పట్టుకొని ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేయడం జరిగింది.